తాజా అంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపం సంబంధించి కూడా ప్రధాన రహదారి వద్ద ఈ రోజు ఉదయం ఇటు తాండూరు బస్సుతో పాటు మరొక లారీ రెండు కూడా ఢీకొనడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా వెల్లడించడం జరుగుతుంది. అయితే ఇక్కడ తాండూరు నుంచి వచ్చే ఈ బస్సు ఇటు హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలోనే ఇటు మీర్జాపూర్ సమీపంలో కూడా ఈ లారీ తర్వాత ఈ బస్సుకు సంబంధించి కూడా ఢీకొనడంతో కూడా తీవ్ర ప్రమాదం చోటు చేస్తుందని చెప్పి కూడా మనకు అనుకున్న ప్రాథమిక సమాచారం ఉంది. అయితే దీంట్లో ప్రయాణికులకు సంబంధించి మొత్తం 70 మంది ప్రయాణికులు కూడా బస్సులో ఉన్నట్లయితే తెలుస్తుంది. దాంట్లో కొందరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది, కొంతమంది మరణించినట్లని చెప్తున్నారు. కానీ అధికారికంగా ఇంకా పోలీసులు కానీ అధికారులు కూడా ఎవరు కూడా ఇంకా స్పష్టమైన వివరాలు అయితే ప్రస్తుతం అయితే వెళ్లించలేదు. ప్రస్తుతం అక్కడున్న క్షతగాత్రులకు సంబంధించి కూడా సహాయక చర్యలు పోలీసు అధికారులు తర్వాత ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ఘటన స్థలాన్ని చేరుకొని వారందరూ కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ప్రధానంగా ఇసుక కంకరకు సంబంధించి కూడా ఈ లారీ ఉండడం తర్వాత ఈ బస్సు ఢీకొనడంతో కూడా ఆ కంకర అంతా కూడా బస్సులో పడినట్లు తెలుస్తుంది. అయితే భారీగా కంకర తర్వాత ఇసుక పడినట్టు దాని కింద కొంతమంది ఉండవచ్చు అని ఒక అనుమానం అయితే ఆ పోలీసులు ఉన్నప్పటికీ వెంటనే అక్కడున్న సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదంతో కూడా ఇటు హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్లే ఆ రహదారి ఏదన్నా కానీ తర్వాత ఆ రహదారి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం జరిగింది. ఈ గతంలో అనేక మార్లు కూడా ఇదే ప్రమాదంపై కూడా ప్రమాదాలు జరిగి చాలా మంది కూడా మృత్యువాత పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ రోడ్డు సంబంధించి కూడా అభివృద్ధి పనులు నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పుడున్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు అయితే చేపట్టనుంది. అయితే దీనికి సంబంధించి కూడా అంటే ఇటు కొన్ని రోజుల నుంచి కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో కూడా ఇప్పుడున్న స్థానికులకు సంబంధించి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులకు సంబంధించి కూడా ఇటు పూర్తి చేయాలని చెప్పి కూడా వాళ్ళైతే విజ్ఞప్తి చేస్తున్నారు. మరొక పక్క ఈ ప్రమాదంలో గాయపడిన ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వెంటనే ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు తర్వాత అటు మిగతా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కూడా వాళ్ళంటే క్షతగాత్రులు అయితే తెలుస్తారు. కానీ ప్రయాణికులకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. దాంట్లో ఎవరు ఉన్నారు తర్వాత దానిలో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు అనేది కూడా ఒక స్పష్టమైన వివరాలు కావాలని చెప్పి కూడా ప్రస్తుతం అధికారులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. కానీ ఈ ఘటనకు గల ప్రమాదం గల కారణం అంటే అతివేగంగా వచ్చారా లేదా ఇంకా వేరే సంబంధించిన కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు మొదటగా అక్కడ ఉన్న క్షతగాత్రులను అయితే బయటికి తీసి తర్వాత ఆసుపత్రికి అయితే తరలించున్నారు. కానీ కొంతమంది చనిపోయినట్లు ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది. కానీ దాంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటిది అనేది కూడా పూర్తి వివరాలు ప్రస్తుతం అయితే ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే రమేష్, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం బయటపడిన వారిలో? దాంట్లో ప్రయాణికులకు సంబంధించి కూడా బస్సులో తాండూరు డిపోకు చెందిన బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లయితే మనకున్న ప్రాథమిక సమాచారం అయితే ఉంది. వాళ్ళందరూ కూడా కొంతమంది మహిళలు తర్వాత పురుషులు కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీంట్లో చిన్నపిల్లలకు సంబంధించి కూడా కొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. వారు వెంటనే అక్కడికి అంబులెన్స్ తీసుకొచ్చి వారిని వివిధ ఆసుపత్రికి అయితే తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. కానీ క్షతగాత్రుల్లో ఇంకా కంకర ఎక్కడైతే పడి ఉందో ఆ కంకర కింద కొంతమంది ప్రయాణికులు ఉన్నారు అనే ఒక అనుమానం ఉన్నప్పటికీ మొత్తం కూడా కంకరలంతా తీసేసి తర్వాత అక్కడ ఉన్న ప్రయాణికులను అయితే కస్టడీకి తీస్తున్నారు. దాంట్లో క్షతగాత్రులకు సంబంధించి కూడా కొంతమంది ఉన్నారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా వారు గుర్తించడం జరిగింది. వారిని వెంటనే అక్కడైతే పోతారు. కానీ 70 మంది ప్రయాణికులకు సంబంధించి ఎవరు ఎక్కడున్నారు తర్వాత 70 మంది ప్రయాణికులు గుర్తించారనే దాని మీద కూడా ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. దాంట్లో మరి ఎవరెవరు గాయాలతో ఉన్నారు ఎవరెవరు తీవ్ర గాయాలతో ఉన్నారు అనేది కూడా ఇంకా ప్రస్తుతం అయితే వివరాలు సేకరిస్తున్నారు. దీనికి ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఘటనా స్థలానికి ఇప్పటికీ అధికారులు తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా అక్కడికి వెళ్లి తర్వాత సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. సహాయక చర్యలు అనంతరం కూడా పూర్తి వివరాలు ఇంకా తెలుస్తాయి. తర్వాత అందులో ఇంకా ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే పోలీసు అధికారులు అయితే వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే రమేష్, ఘటన నేపథ్యంలో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు? ప్రధానంగా ఇది బీజాపూర్ సంబంధించిన ప్రధాన రహదారి ఉంటుంది. ఈ హైదరాబాద్ నుంచి ఇటు చేవెళ్ల నుంచి బీజాపూర్ వెళ్లే రహదారి ఉంటుంది. చేవెళ్ల దాటిన తర్వాత కొంత దూరంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అంటే ఈ ప్రమాదం సమయంలో కూడా అక్కడ లారీ తర్వాత బస్సు కూడా పూర్తిగా ధ్వంసమైంది కాబట్టి
వాటిని తొలగించి తర్వాత అవన్నీ కూడా చెత్తగాత్రులను కానీ తర్వాత అక్కడ బస్సు తర్వాత లారీ అన్ని కూడా తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు చెవెల్ నుంచి ఇటు వికారాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చే రహదారి కానీ తర్వాత హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్లే రహదారి కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడడం జరిగింది. అదే ఆ రహదారి కూడానే అటు నుంచి వెళ్ళాలి. తర్వాత మిగతా దారి లేకపోవడంతో కూడా అదంతా క్లియర్ చేసిన తర్వాత కొంచెం వరకు ట్రాఫిక్ ని అయితే నియంత్రించడానికి కూడా చర్యలు చేపడతామని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఒక పక్క ఆ బస్సులు అవన్నీ కూడా అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం ప్రస్తుతం అయితే తొలగిస్తూ పాటు చెత్తగాతులు కంకర ఇసుక కింద ఇంకెవరైనా ఉన్నారనేది కూడా ఒక చూసిన తర్వాత బస్సును తర్వాత లారీని అక్కడ వచ్చి తొలగించి ట్రాఫిక్ అయితే అంతరాయం లేకుండా క్లియర్ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న ప్రస్తుతం చెత్తగాతులను బస్సులు ఉన్న చెత్తగాతులకు సంబంధించి కానీ తర్వాత అక్కడ ఉన్న లారీ డ్రైవర్ పాటు ఇంకా మరి ఇంకెవరు ఉన్నారనేది కూడా చెత్తగాతుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. కాబట్టి చెత్తగాతుల మొదటిగా గాలింపు చర్యలు అయితే కింద ఉన్న ఇంకెవరన్నా ఉన్నారనేది కూడా గాలిస్తున్నారు. ప్రస్తుతం గాలించిన తర్వాత అదంతా కూడా క్లియర్ చేసి ట్రాఫిక్ ని ఇబ్బంది లేకుండా వాహనాలను పంపిస్తామని చెప్పి ప్రస్తుతం అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అయితే రమేష్, ప్రమాద తీవ్రతకు లారీ డ్రైవర్ ఘటనలోనే మరణించినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతం చూడండి, ఎందుకంటే ఈ ప్రధాన రహదారి వద్ద కూడా అక్కడ ప్రమాదాలు గల కారణం ఏదే ఉండొచ్చు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కానీ తర్వాత అక్కడ ఉన్న స్థానికులను కూడా పోలీసు సమాచారం అడిగి ఘటన స్థలానికి సంబంధించి కూడా అసలు ఏం జరిగింది అంటే ఎన్ని గంటల ప్రాంతంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది, ప్రమాదం సమయానికి అంటే లారీ డ్రైవర్ అతివేగంగా వచ్చారా లేదా బస్సు సంబంధించి కూడా అక్కడ ఉన్న మరి బలుపు కారణంగా కూడా ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది. కానీ ప్రాథమికంగా పోలీసులు అయితే రెండు ఎదురుగుపడి తర్వాత ఢీకొన్నాయని చెప్పి కూడా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మరి తప్పిదం ఉంది, ఇటు లారీ డ్రైవర్ తప్పిదం ఉందా లేదా బస్సు డ్రైవర్ సంబంధించి తప్పిదం ఉందా అనేది కూడా ఒక వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు తెలిసిన తర్వాత ఈ ప్రమాదం గల ప్రధాన కారణం ఏదై ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు వివరాలు సేకరించి తర్వాత వివరాలకు వెళ్లించిన అవకాశం ఉంది. కానీ దీంట్లో మరి డ్రైవర్ లారీ డ్రైవర్ కూడా మరణించినట్లయితే మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఆ లారీ మరి ఇక్కడ నుంచి ఇటు వికారాబాద్ వైపు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అది కూడా కంకర ఇసుకకు సంబంధించి కూడా లోడ్ వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది ఎవరు తర్వాత ఈ లారీ డ్రైవర్ ఎవరు అనేది కూడా ఇంకా పూర్తి వివరాలు ప్రస్తుతం అయితే అధికారులు అయితే సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత ఇంకా పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రయాణికులను సురక్షితంగా రక్షించడానికి స్థాయిలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే కంకర ఇష్టపడిందో వాళ్ళందరినీ కూడా తీసి తర్వాత బయటికి తీసి తర్వాత వైద్యం అందించడానికి సురక్షితంగా ఆసుపత్రి వివిధ ఆసుపత్రి కూడా తరలించడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ పూర్తి స్థాయిలో ఈ ప్రమాదం గల కారణాలు తర్వాత ప్రయాణికులు ఎవరున్నారు, దాంట్లో ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఎవరెవరు చనిపోయారు అనేది కూడా ఒక స్పష్టమైన వివరాలు మరి కాసేపట్లో వస్తాయి. కాబట్టి దాన్ని అన్ని కూడా వివరాలు కూడా వెళ్లిస్తామని చెప్పి పోలీసు అధికారులు ప్రస్తుతం వెళ్లిస్తారు. అయితే రమేష్, ఘటనా సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? వారేం చెబుతున్నారు? ఇప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న ఈ ప్రమాదం గల కారణాలు ఏదైనా వచ్చని చెప్పి కూడా పోలీసులు ఒక పక్క దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ప్రత్యక్ష సాక్షి కూడా ఎందుకంటే హైవే ఉంటుంది, తర్వాత హైవే కొద్ది జరిగిన సేపట్లోనే అక్కడ వెహికల్స్ కూడా అన్ని ఒకే భారీగా జామ్ కావడం జరిగింది. అక్కడ జరిగిన సమయంలో ఎవరైతే వాహనదారు ఉన్నారో వాహనదారుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. తర్వాత ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, ఎక్కడ ఈ ప్రమాదం గల కారణం ఏదై ఉండొచ్చు అని చెప్పి కూడా వారిని ప్రత్యేక సాక్షుల నుంచి పోలీసులు వివరాలు ఇస్తున్నారు. ఇప్పటికీ ఉదయం సమయం కావడం తర్వాత కొంతవరకు అక్కడ పొగ మంచు కూడా ఉన్నట్లు కూడా ఉంది. కాబట్టి కొంచెం దానికి సంబంధించి ఏమైనా జరిగిందా లేదా ఇతర కారణాలు ఏదైనా జరిగిందని ఒక స్పష్టమైన వివరాలు మరి కాసేపట్లో పోలీసు అధికారులు అయితే వివరాలు సేకరించిన తర్వాత ఈ ప్రమాదం గల కారణం ఏదైనా ఉండొచ్చు. కానీ దీంతో ఇంకా క్షతగాత్రులు కానీ తర్వాత వారి యొక్క వివరాలు ప్రాథమికంగా మొదటగా వీటిని తీసుకొని తర్వాత వివరాలు సేకరించిన తర్వాత ఎవరెవరు క్షతగాత్రులు గాయాలతో ఉన్నారు, తర్వాత ఎవరెవరు తీవ్ర గాయాలతో ఉన్నారనేది కూడా వివరాలు ఉత్తమ సేకరిస్తున్న ప్రత్యేక సాక్షికి సంబంధించి కూడా పోలీసులు వాళ్ళని అడిగి తర్వాత వివరాలకు సంబంధించి కూడా
వివరాలు అయితే సేకరించి తర్వాత వీటికి సంబంధించి కూడా సమగ్రంగా ఆ వివరాలు వెళ్లిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ప్రమాదం గల కారణం తప్పడం అయినట్లయితే ఎవరైతే తప్పదంటున్నారో వారిపైన కూడా పోలీసులు మరి కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి కూడా ప్రాథమికంగా చెప్తున్నారు. కాబట్టి దానికి వివరాలు పూర్తిగా వివరాలు సేకరించి ప్రమాదంలో క్షతగాతులను మొదటగా రక్షించే పుస్తకంలో మేము ఉన్నాము. తర్వాత వివరాలు సేకరించిన తర్వాత ప్రాథమిక వివరాలు అనంతరం కూడా పూర్తి వివరాలు పెడితే కానీ ఇంతవరకు ఇంకా ఒక స్పష్టమైన వివరాలు రాలేదు. ప్రమాదం భారీగా జరిగింది కాబట్టి ఇసుక లారీ తర్వాత ఆ లోడ్ ఉన్న కంకర్ లారీ ఉంది కాబట్టి వాటిని తొలగించి దాని కింద ఎంత ప్రయాణికులు ఉన్న అనుమానం ఉంది కాబట్టి దాంట్లో ఎవరెవరు అనేది కూడా ఎంత స్పష్టంగా ఉంది. కానీ కొంతమంది చనిపోయారని మాత్రం అధికారులు వెల్లడిస్తున్నారు. దాంట్లో మరి చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు, మహిళల లేదా ఆ పురుషుల తర్వాత పిల్లల సంబంధించి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉన్నారనేది కూడా ఆ వివరాలు మరి కాసేపట్లో కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం వెళ్ళి అవకాశాలు అయితే కనిపిస్తారు. ధన్యవాదాలు రమేష్.